హీరో 'చలం' గారు తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోగా చెప్పుకోవచ్చు. ఆయన 'శోభన్ బాబు' గారు, 'కృష్ణంరాజు' గారు ఉన్నటువంటి సందర్భాల్లోనే చాలా ఒక అద్భుతమైనటువంటి స్టార్ హీరోగా వెలుగొందారు, కొనసాగారు. అలాంటి ఆయన జీవితంలో కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. మనం ప్రధానంగా సీనియర్ దర్శకులైనటువంటి హరిశ్చంద్రరావు గారు, నందం హరిశ్చంద్రరావు గారు కొన్ని అంశాలు ఆయన గురించి ప్రస్తావించారు. అంటే ఆయన చెప్పినటువంటి అంశాల్లో 'చలం' గారు కథల విషయంలో గానీ, లేకపోతే ఆ పాటల విషయంలో ప్రత్యేక ఒక ఫ్యాన్ బేస్ ఉంటది. ఆయన సినిమాకెళ్తే ఇవి బావుంటాయన్నటువంటి ఒక ప్రేక్షకుల్ని అభిమానించేలాగా చేసుకున్నటువంటి కథలు ఎన్నుకునేవారు. పాటలు బాగుండేవి. ఆయన పెర్ఫార్మెన్స్ గానీ చాలా బాగుండేది. ఎందుకంటే స్టార్ హీరోగా ఎదిగారంట. అలాంటి పోటీతత్వంలో కూడా. తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక జమీందారీ వ్యవస్థకు సంబంధించినటువంటి జమీందారీలో మనవరాలిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు బాగా కలిసొచ్చిందంట. సో, ఆ కలిసొచ్చిన తర్వాత మంచి మంచి అవకాశాలు రావటం, ఒక స్టార్ హీరోగా వెలుగొందారు. ఆ సందర్భంలో ఆమె చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత కొంచెం డీలా పడిపోయారు. చాలా డిప్రెషన్, ఒక రకంగా ఇబ్బందుల్లో పడినటువంటి సందర్భంలో. ఆ తర్వాత ఆయన శారదాను పెళ్లి చేసుకున్నారు. శారద గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కలిసి బాగానే ఉండేవారు కొన్నాళ్ళ పాటు. తర్వాత ఆయన ఆమెను కొంచెం ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేశారంట. సెట్స్‌కి రావటం, సెట్‌లోనే ఆమెతో క్లోజ్‌గా ఉండే ప్రయత్నం చేయటం, ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఒకానొక సందర్భంలో సీనియర్ ఎన్టీ రామారావు గారు పిలిచి, "పద్ధతి బాగోలేదయ్యా, మార్చుకో" అని వార్నింగ్ ఇచ్చారంట. సో, తర్వాత శారద గారు విడాకులు తీసుకున్నారు. ఆయన కొన్ని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు. సో, ఆయన ప్రస్తావించిన అంశాలు ఇవన్నీ కూడా. సో, మీకేమైనా తెలిస్తే గనుక కిందన కామెంట్ చేయండి.